తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, జై శ్రీరామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం హనుమత్ పీఠంలో ఉన్నామండి. ఇవాళ మనం ఎన్నో అమూల్యమైన విషయాలు హనుమంతుల వారి గురించి తెలుసుకోబోతున్నామని చెప్తాను. విశేషంగా మనకి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువుగారు ఘంటసాల సత్యసాయి స్వామి. వారు ఎంతో విశేషంగా ఎన్నో ఏళ్లుగా ఆ హనుమంతుల వారి ఆరాధనలో సేవలో తరిస్తూ ఉన్నారు. ఇంట్లోనే పీఠం ఉంది. ఇప్పుడు మీకు స్వామిని కూడా చూపిస్తాను చూడండి. ఎంత ముద్దుగా, ఎంత చక్కగా అలంకరించుకుని వడమాలలతోటి స్వామి ఎంత అందంగా ఉన్నారో. ఇలా ఇంట్లోనే నిత్యం పూజలు చేస్తూ ఉంటారు సత్యసాయి స్వామి వారు. మరి వారితో మాట్లాడి హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుంది అని చెప్తారు. స్వామివారు అలా వచ్చి కూర్చుని మన సమస్యలన్నీ ఇట్టే తీసేస్తారని కూడా చెప్తారు. హనుమంతుల వారి గురించి, హనుమాన్ చాలీసా గురించి. మరి ఎటువంటి సమస్యలకి ప్రధానంగా ఎలా పఠించాలి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న చాలామంది అడుగుతూ ఉన్నారు. ముందుగా ప్రేక్షకులు అడిగే ఒక్కొక్క ప్రశ్న మేము ముందు ఉంచుతాను. ఎలా చదవాలో, ఏ శ్లోకం చదివితే మంచిదో తెలియచేయండి. ముందుగా చాలామంది ఏంటంటే వివాహానికి సంబంధించి అడుగుతూ ఉంటారు. నేను వివాహానికి ఒకటే చెప్తానమ్మా, హనుమాన్ చాలీసా చదవండి. ఏమిటంటే బ్రహ్మచారికి మీరు హనుమాన్ చాలీసా చెప్తారు, ఇదొక ప్రశ్న చెప్తా. దీనికి చెప్తాను ఏంటంటే, మీకు హనుమత్ ప్రవర ఉంది. హనుమత్ ప్రవర కళ్యాణానికి ముందు సామాన్యంగా సువర్చల కళ్యాణంలో చదువుతుంటారు. నేను సామాన్యంగా రోజు ఈయనకి చదువుతా. ప్రవర ఆయనది కౌండిన్స గోత్రం. ఆయనకి ఏంటంటే ప్రవరలో చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయా ఋషయ ప్రవరాన్విత కౌండిన్స గోత్రోద్భవాయ హేమగర్భ శర్మణ నప్త్రే. ముత్తాత గారు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయా ఋషయ ప్రవరాన్విత కౌండిన్స గోత్రోద్భవాయ హేమగర్భ శర్మణ నప్త్రే పింగాక్ష శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయా ఋషయ్య ప్రవరాన్విత కౌండిన్య గోత్రోద్భవాయ హేమగర్భశర్మణ నప్త్రే పింగాక్ష శర్మణ పౌత్రాయ కేసరీ శర్మ పుత్రాయ. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ. నేను ఎందుకు చదువుతున్నానంటే మీకు దాంట్లో వస్తుంది. హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిల అండ కోటి బ్రహ్మాండ నాయిక పురాణ పురుష ఆది మధ్యాంతరహిత చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయా ఋషయ్య ప్రవరాన్విత కౌండిన్య గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిల అండ కోటి బ్రహ్మాండ నాయికాయ అంజనాగర్భ సంభూతాయ కపికుల పావనాయ త్రయస్త్రింశతకోటి దేవతా స్వరూపాయ సాక్షాత్ శివస్వరూపాయ. అమ్మ నేను రాసింది కాదు, ఇది ప్రవర పరాశర సంహితలో ఉన్న సాక్షాత్ శివస్వరూపాయ. శివుడు, రాముడు, ఆంజనేయుడు ఒకటే, అందరి రూపం ఆయనదే. సో మీకు భద్రాచలం వెళ్ళండి, నిద్ర చేయండి. మీకు అందరికీ భద్రాచలం కుదరట్లేదు, కళ్యాణం చేయించండి. లేదంటే దగ్గరున్న రామాలయంకి వెళ్ళి నిద్రపోండి. ఒంటిమెట్టు ఉంది అటుపక్క, ఒంటిమెట్టు ఉంది, భద్రాచలం ఉంది, రాముల వారి దగ్గరికి వెళ్ళండి, నిద్ర చేయండి. ఆంజనేయ స్వామిని కొలవండి, కళ్యాణం అవుతుంది. ఇది నిజం, ఇది సత్యం. పిల్లలు లేరు, చెయ్యండి, హనుమాన్ చాలీసా చేయండి, ఇస్తాడు ఆయన. అష్టసిద్ధి నవనిధికే దాత. అష్టసిద్ధుల్లో అణిమాసిద్ధి, గరిమాసిద్ధి, చిన్నవాడు పెద్దవాడు, పెద్దవాడు చిన్నవాడు, లావువాడు, అన్ని సిద్ధులు స్వామివారికి ఉన్నాయి. వాటిల్లో ఇంత ఇచ్చినా చాలమ్మా మన జీవితానికి. మానవ జన్మకి ఎక్కువ, మనకి ఎక్కువ. తోకలో ఒక ఈకలో ఇంత చివరిది ఆయన మనకి ఇచ్చినా చాలు. మన జీవితానికి సరిపోయే సుఖం మనకి ఇచ్చాడు స్వామివారు. ఇది అర్థం చేసుకోలేం. ఇంకోటి విషయం, అసలు బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి మన జీవితాలు సరిపోవు, మనకు లేదు. ఋషులు మునులే మనకు చాలా ఉన్నాయని చెప్పారు. ఎవరికీ లేని అద్భుతమైన మూలమంత్రం 33 అక్షరాలు ఆంజనేయ స్వామికి ఉంది. 33 అక్షరాలు, ద్వాదశాక్షరం 31, 32, 33. ఈ మనం వీటిని పఠించే శక్తి కానీ చదివే శక్తులు కానీ మనకి లేవు. భగవంతుడు ఏం చేస్తాడు? అసలు భగవంతుడి గురించి నీకు ఏం తెలుసు? మనం ఈ అన్నీ ఇచ్చి అపార్ట్మెంట్లు ఇచ్చి కోట్లు ఇచ్చిన తండ్రి తల్లులనే నువ్వే ఇచ్చావనే రోజుల్లో, కొడుకులు ఉన్న రోజుల్లో భగవంతుడిని నువ్వు నాకు ఇచ్చావు, ఏమి ఇచ్చావు? నాకేం ఇవ్వట్లేదండి దేవుడు. ఆయనకి పని, ఆయన ఇస్తామని రాసి పెట్టాడు ఆయన.
నువ్వు దిగంగానే రారా వెంకటేశ్వరరావు, రావా రామారావు, నేను నీకు ఇస్తాను రా ఏమన్నా ఆంజనేయ స్వామి రాశాడా? ఇవ్వడు. మీకు అనారోగ్యాలు ఉన్నాయి, నా సేరోగా హరే సపపీరా, సంపుటీకరణ చెయ్యండి. నేను ఇందాక చెప్పా, సంపుటీకరణ చెయ్యండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. మీ రోగం మూలం నుంచి పోతుంది, మూలాల నుంచి తీస్తాడు ఆంజనేయ స్వామి. సింధూరం పూజ చేయించండి. ఆడవాళ్ళ సింధూరం ముట్టుకోకండి, మగవాళ్ళ చేతి చేయించండి. సింధూరం బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళండి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పడుత్వంచ హనుమత్ స్మరణాత్ ఆయన్ని తలుచుకుంటేనే ఇవన్నీ వచ్చేస్తున్నాయని చెప్తున్నారు మీకు. ఇవన్నీ తలుచుకుంటే చాలమ్మా. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, మీ వాక్కు శుద్ధి అన్నీ వస్తాయి. ఏమండి, పిల్లలకి ఏం కావాలి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. పిల్లలకి వెళ్లే ముందు మళ్ళా చెప్తున్నా పిల్లల్ని, పొద్దున్నే ఒకసారి తల్లి పిల్లాడికి తలకాయ దువ్వుతూనో టై కడుతూనో ఇది చదివించండి, వాడి చేత నేర్పండి. పక్కనున్న గుడికి ఒక్కసారి ఆంజనేయ తిరిగి రారా అని చెప్పండి. తల్లిదండ్రులు నేర్పండి. తల్లిదండ్రులదే తప్పు. పిల్లలకి దైవత్వం రావట్లేదంటే తల్లిదండ్రులదే తప్పు. చక్క ఒక ముద్ద పెడుతూ వాడికి ఎరా నాన్న శ్రీరామ రామ రామేతి ఆపదామపహర్. మీరు కారులో బయలుదేరేటప్పుడు ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం చదువుకోండి. మీరు కారులో బయలుదేరుతున్నారు, ఎక్కడన్నా యాత్రకు వెళ్తున్నారు, చదువుకోండి ఆపదామపహర్తారం. ఇటువంటి ఆపదలు రావు. మళ్ళా చెప్తున్నా, ఆంజనేయ స్వామి, రాముడు, శివుడు ఇవన్నీ ఒకటే. మీకు చాలా గుళ్ళల్లో మీరు అభిషేకం చేస్తుంటే మన్యసూక్తం చదవరు చాలామంది. రుద్రం నమ్మకం చమకం చేస్తూ ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తారు, తప్పులేదు. ఆంజనేయ స్వామి రూపమే శివుడు, శివుడు రూపమే ఆంజనేయ స్వామి. మన్యసూక్తం మీకు రాలేదు, రుద్రం నమ్మకం చెమేయండి. ఏమండి, నాకు మన్యసూక్తం వచ్చి రుద్రం నమ్మకం చమకం రాదు, పర్లేదు, వేస్తే మన్యో చేయండి, తప్పులేదు. ఎంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయండి, అలాంటి అందులో మీకు అష్టసిద్ధి చేయండి అమ్మ. సింధూరంతో అష్టసిద్ధులు చేసుకోండి. అష్టసిద్ధులు చేస్తే మీకు ఏమన్నా డబ్బులు ఇవ్వాలి, డబ్బులు రావట్లేదు స్వామి, ఏం చేయాలి అంటే ఒక్కటి చెప్తాను మీకు నేను. ఇది చదవంగానే రాలేదండి, ఏం చేయాలండి అంటే కూడా నేను చెప్తాను. నేను చెప్పంగానే మీరు చేసామంటే రాలేదు మాకు, మీ కర్మలు కొన్ని ఉంటాయి, దీని తీవ్రత ఉంటుంది. అప్పుడు పక్కన ఉన్న ఎవరన్నా మీరు మళ్ళా చెప్తున్నాను, ఉపాసన పరులను కలవండి. గుళ్ళల్లో పూజారి దగ్గరికి వెళ్తే నీకు ఈ జపం చేస్తా ఆ జపం చేస్తానంటే నమ్మద్దు. ఉపాసన పరుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా ఒక నీ అనుభవానికి మీకు సరిపడా మంత్రం ఇస్తారు. మంత్రానుష్ఠానంతో కొన్ని సమస్యలు తొలుగుతాయి. మీకు ఏ మంత్రం ఇస్తే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది ఆ ఉపాసన పరులు చెప్తారు. దగ్గరున్న ఉపాసన పరుల దగ్గరికి వెళ్ళండి. లక్ష్మీనరసింహస్వామి ఉపాసన పరులు ఉంటారు, ఆంజనేయ స్వామి ఉపాసన పరులు ఉంటారు, దగ్గరలో ఉంటారు. వెళ్ళండి, ఆయనతో కూర్చోండి కాసేపు, ఆయన మాట్లాడతారు మీతో. ఎవరైనా ఉపాసన పరులు ఎవడు నుంచి నా దగ్గరికి రావద్దండి, ఎవరు ఉపాసన పరుల దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి. దైవత్వాన్ని గురించి తెలుసుకోండి, తత్వాన్ని గురించి తెలుసుకోండి. ఆంజనేయ స్వామి తత్వం, మీరు నమ్ముకున్న దేవుడి యొక్క తత్వం తెలుసుకొని బ్రహ్మ పదార్థం ఒకటి. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. మీ అమ్మగారికి మీరు కూతురు, మీ అక్కకి మీరు చెల్లెలు, మీ తమ్ముడికి మీరు అక్క, మీ చెల్లెలకి మీరు అక్క, మీ వారికి మీరు శ్రీమతి, మీ అత్తగారికి మీరు కోడలు. ఏం ఒకే మనిషి నెల అయింది? ఇంతే భగవంతుడు. వివిధ రూపాల తేడా తప్ప తత్వం ఒకటే. ఆ కాలానికి, ఆ యోగానికి, ఆ టైంకి స్వామివారు అలా ఆవిర్భవించి అప్పటి కాలమాన పరిస్థితుల్లో, అక్కడ పరిస్థితుల్లో అవన్నీ చేసింది తప్ప. చాలామంది మనల్ని హేళన చేస్తుంటారు, మీ హిందువుల్లో ఇన్ని దేవుళ్ళు ఎందుకున్నారు. వాడికి చెప్పండి ఆ విషయం. నీకు అర్థం కావట్లేదు, ఇది పరిస్థితి. ఒకటే మనిషి, నీ పిల్లాడికి మరి వాడిని అక్క అని పిలుస్తున్నారు. ఇదే మరి ఇదే గీతాంజలిని అక్క అని ఎందుకు పిలుస్తున్నావు? ఇంకోటి చెల్లి అని పిలుస్తాడు. అమ్మ గీత అని మీ నాన్నగారు అమ్మగారు పిలుస్తారు, మీ వారు మిమ్మల్ని శ్రీమతి అని పిలుస్తారు, అమ్మాయి అని మీకు అత్తగారు పిలుస్తారు, మీ అమ్మగారు పక్కన ఉన్న ఎవరో స్నేహితులు ఉసయ గీత అంటారు. మరి ఏంటండి, ఒకటే మనిషి. అక్క తమ్ముడు చెల్లెలు ఎందుకు అవుతున్నాయి? ఒకటే మనిషి కదా. ఇదే బ్రహ్మతత్వం, ఇంతకంటే లేదు. ఉదాహరణకి సింపుల్గా చెప్పాను మీకు నేను ఈ విషయం.
అర్థమైంది. బ్రహ్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. మీరు ఇవేం వద్దండి, నాకు రూపం వద్దు, అక్కర్లేదు, దీపం పెట్టండి, దీపానికి చేయండి పూజ. చాలా 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 పూజలకి ఒక్క దీపం పెట్టి పూజ చేస్తారు. ఒక్క దీపానికే నిజం. పంచదీపాలు పెడితే సాక్షాత్ లక్ష్మీదేవి అది. దాన్ని ఆవాహిస్తారు. దాంట్లోకి కొన్ని పూజాక్రమాలు ఉంటాయి. అవునండి, పూజాక్రమాలు ఉన్నాయి కొన్ని. అవన్నీ మనం అర్థం చేసుకునేప్పుడు బ్రహ్మాండం అది. భగవంతత్వం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు సరిపోవు మనకి. ఏదో ఊరికనే మనం మాట్లాడేసి ఒక అరగంట, పావుగంట, గంట, 2 గంటల ఉపన్యాసం చెప్పంగానే తత్వం చాలా గొప్పది, తత్వం చాలా పెద్దది. స్వామికి వడమాల ఎందుకు వేస్తారు? విశేషం ఏమిటండి అసలు ఆంజనేయుల వారికి? స్వామివారికి వడమాలంటే ఇష్టమని సీతాదేవి చెప్పింది, వడలంటే ఇష్టమని. శనివారం నాడు, మంగళవారం కూడా శనివారం నాడు ఎందుకు పూజ చేస్తామంటే, శనివారం నాడు స్వామివారి పుట్టినరోజు. వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళంత్రి హనుమతి. అది స్వామివారు. మంగళవారం నాడు అమ్మవారు అంగుళీకి వచ్చిన రోజు. సో ఈ రెండింటినీ పెట్టుకుని మీకు చూడటంలో రూపంలో మంగళవారమే ఎందుకు అంటారు. మా ఇంట్లో రోజు వేస్తాం, మంగళవారం ఎందుకు చేయలేం, శనివారం ఎందుకు చేయాలి, వెంకటేశ్వర స్వామికి శనివారం. మనం ఏంటంటే వాళ్ళ ఆచారాలను పెట్టి రోజుకో దేవుణ్ణి మనం డివైడ్ చేసుకున్నాం. ఆదివారం సూర్యనారాయణ స్వామి, సోమవారం శివుడు, మంగళవారం ఇంకోటి, బుధవారం అయ్యప్ప విఘ్నేశ్వరుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర. ఎప్పుడు మీరెవర్రా, అన్నీ ఒకటే. అది ఎప్పుడైనా చేయొచ్చు. నేను వెంకటస్వామి గుడికి వెళ్ళి నేను మర్కటేశ మహోత్సాహాన్ని చదువుతా కూర్చుని, నాకు వెంకటస్వామిలో ఆంజనేయ స్వామి కనబడతాడు. ఈ జ్ఞానం రావాలి అంటారు, ఈ తత్వం అలవరుచుకోండి. వెంటనే అక్కడికి వెళ్ళి శ్రీకాంతాయ కళ్యాణాన్ని ధ్యేయనిది అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అయ్యాడు నీకు. అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మీకు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇంకో విషయం చెప్తున్నాను నేను మీకు. నా దేవుడు అని నేను చెప్పట్లేదు, నేను కొలిచే దేవుడు అని నేను చెప్పట్లేదు, కానీ మీకు ఒక్క విషయం చెప్తా. ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఆంజనేయ స్వామి నా ఆంజనేయ స్వామి నాతో ఉంటాడు. ఊరు దాటి ఇంకో ఊరు వెళ్తున్నాం అంటే కనిపించేది ముందుగా. మొన్న నేను కేసరగుట్ట వెళ్తే ఎన్ని కోతులమ్మ నాకు అసలు, రూపాల్లో ఎన్ని కోతులు ఉంటాయి అసలు. నేను చక్కగా అరటిపళ్ళు తీసుకెళ్తే ఒక గెల ఒకటి తీసుకుని మిగతా గెలలు అన్నీ అది పంచుతోంది అందరికీ. మిగతావి ఈ గెల తీసుకునేది మిగతా అన్నీ ఒకటి పంచుతుంది. ఆహా అనుకుని ఇంతలో జామకాయ ఇస్తే చక్కగా తీసుకుని ఇలా తింటూ కారులు ఎక్కి ఇలా అన్నాయి అవి. చాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే కోతులకే పెట్టాలంటే మానుష రూపంలో, దైవం రూపంలో, లేకపోతే జంతు రూపంలో ఏదున్నా ఒక ప్రాణికి మీరు ఆకలి తీరిస్తే అది గొప్పదే. దాన్ని పక్కన పెడితే ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుళ్ళు అయినా మీరు నమ్ముకున్న దేవుడి రూపాన్ని చూడగలిగే జ్ఞానం ఏ రోజైతే మీకు వచ్చిందో ఆ రోజు పూర్తిగా మీ జీవితంలో మీ కర్మలు తొలగినట్టే. తమలపాకులు ఎందుకు అంత ఇష్టం స్వామికి అంటే? తమలపాకుల్లో మీకు మధ్యలో ఒక కాడ ఉంటుంది. కాడ తీసేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామివారికి తమలపాకు అంటే, ఎందుకంటే ఆయన తిరుగుతుంటాడు ఆకుల్లో, అరిటాకుల్లో, తమలపాకుల్లో తిరుగుతుంటాడు ఆయన. స్వామివారి తమలపాకులు చాలా ఇష్టం ఆయన, అందుకు తమలపాకులు ఇచ్చి పెట్టేది ఆయనకి. ఇంకోటి చెప్తున్నా, మీరు తమలపాకు అనగానే, తాంబూలం అనగానే ఒక తమలపాకులు, ఒక్కలు, అరటిపళ్ళు ఇవన్నీ పెడుతుంటారు. మీరు లలితా సహస్రంలో అమ్మవారికి మీరు సామాన్యంగా లలితా ఉపాసకులు చేస్తుంటారు. తమలపాకు చుట్టి లవంగం పెట్టి అమ్మవారికి తాంబూలం పెడతారు. అదే నైవేద్యం. ఇది యాక్చువల్గా తాంబూలం. అది ఇన్ని పెట్టిన తర్వాత జీర్ణశక్తికి తాంబూలం చాలా మంచిది. మీకైనా తింటే మంచిది, స్వామివారికైనా తింటే. ఇది అరటి, మీకు ఇంకా బాగా అరటి తోటలు ఉన్నాయి. మీకు అరటి తోటల్లో తొందరగా అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమాన్ చాలీసా చేసేయండి. మీరు ఎవరికైనా చెప్తున్నా, మహా చిట్కా ఇది. మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తొందరగా తీరాలి, రంభావంలో మీరు వెళ్ళి అరటి చెట్ల దాంట్లో చేసేయండి. అరటి తోటలో కూర్చొని ఒక టేబుల్ వేసుకోండి, దాంట్లో విగ్రహం పెట్టండి స్వామివారిని. అక్కడికి పులిహార, రవకేసరి, దద్దోజనం, వడమాల, అప్పాలమాల తీసుకెళ్ళిపోండి. అక్కడ హనుమాన్ చాలీసా చేసేయండి. మీకు తొందరగా టక్కన వస్తాడు స్వామి. ఆయన రంభావన విహారుడు. అరటి చెట్లు చాలా ఇష్టం ఆయనకి, అరటి పళ్ళు ఇష్టం, అరటి ఇష్టం స్వామివారికి. పెట్టేసేయండి, మీకు తొందరగా వీలవుతుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభం.